వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం ఏదైతే ఏఐటియుసి ఆఫీస్ దగ్గర ఉన్నాం, తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రస్తుతం మన ప్రభుత్వం ఉచిత బస్ ప్రకటించింది. ఆ ఉచిత బస్ వల్ల చాలా మంది ఆటో కార్మికులందరూ రోడ్ల మీదకి రావడం జరిగింది. ఆ ప్రభుత్వ సంవత్సరం నుంచి కూడా ఎక్కడ కూడా పట్టించుకుంటలేని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులంతా ఆ నిరసనలు కావచ్చు, ధర్నాలు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఏదైతే తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న వేళ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికులంతా అసెంబ్లీని ముట్టడించాలని ఏఐటి ఆఫీస్ నుంచి పేర్కొన్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి ఈరోజు ఎట్లుంది కార్యక్రమం, ఏం చేయబోతున్నారు? మేము ఇలా మా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరలేరు కాబట్టి, టైం ఇస్తారు, సాకులు చెప్తారు కాబట్టి మేము ఇలా చలో అసెంబ్లీ ప్రోగ్రామ్ని ఎంచుకున్నాం. ఈరోజు ఆ ప్రోగ్రామ్ మేము సక్సెస్లో ఉంటున్నాం. చలో అసెంబ్లీకి మేము అసెంబ్లీ దాకా పోయి తీరుతామని అదే ప్రోగ్రాంలో ఉన్నాం మేము ఈరోజు. ఇంకా ఇక్కడ ఆటో కార్మికులు ఉన్నారు. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆటో నడుపుతులే? 40 సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నా. సిచ్యువేషన్ బట్టలు ఇప్పి బిచ్చం ఎత్తుకునేటట్టు ఉంది. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ చేసిండు, మీటర్ ఆటోలు బంద్ అయిపోయినాయి, ఆన్లైన్ ఆటోలు నడుస్తున్నాయి, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు అన్ని కమిషన్ తీసుకుంటున్నాయి, ఆటో ఫైనాన్స్ పెరిగిపోయింది, 5 లక్షలకు ఆటో అయ్యింది, డీజిల్ ఆటోలు ఎంట్రీ అయినాయి. 12,000 చదువుకుంటా అంటుంది కదా రేవంత్ రెడ్డి. 12,000 ఈడ తిండికి లేదు నాయన. బతుకు తెరువు లేదంటే 12,000 ఇస్తే ఏం చేసుకోవాలి? బతుకు తెరువు లేదు, ఆటో నడిపిస్తే గిరాకీ లేదు. ఆయన ఇంటికే పోతా, ఆయన ఇంటి ముంగల్నే 12,000 ఇచ్చి కూర్చుంటా. నా పెళ్ళం పిల్లల్ని తీసుకొని ఆయన్నే ఆ 12,000 తీసుకొని తిండి ఆ ఇల్లు ఇస్తే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటా. ఇప్పుడు దాదాపు మహాలక్ష్మి పథకం పెట్టి ఉచిత బస్ ప్రయాణం పెట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలంలో ఎక్కడ కూడా రాష్ట్ర మంత్రి కావచ్చు, ఇతర రవాణా శాఖ మంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఎక్కడ కూడా స్పందిస్తలేరు కదా. ఎన్ని నిరసనలు తెలిపినా ఇదే వైఖరి కొనసాగుతుంది. మంత్రులకు కానీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఇది చెప్పదలుచుకున్నాము, డీజిల్ ఆటోలను నిషేధించండి, చట్టాన్ని అమలు చేయండి, ఓలా ఊబర్ను బంద్ చేయండి. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి చిన్నోళ్ళ పొట్ట కొడుతున్నాయి, వాళ్ళ పొట్ట కొట్టకుండా చూడండి. ఓలా ఊబర్ బైకు చట్టానికి అనుమతి లేదు, బైకులు నడిపిస్తున్నారు. మీరు వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చా? ఉచిత బస్సును మీరు వ్యతిరేకిస్తారు? ఉచిత బస్సును వ్యతిరేకిస్తలేము. ఉచిత బస్సు తోటి మాకు సంబంధం లేదు. మేము రోడ్డు మీద ఎక్కించుకొని ఇంటికాడ దింపేటోళ్ళం. 2 వీలర్ తోటి సంబంధం మాకు. 2 వీలరు ఇవి నా డిస్ట్రిక్ట్ బండ్లు నడిపిస్తున్నారు కాబట్టి మా పొట్ట కొట్టబోతుంది. ఎట్లా చూడొచ్చు, ప్రభుత్వం ఒకవైపు అసెంబ్లీ నడుస్తున్నా మీ సమస్యలు ఎక్కడ కూడా అసెంబ్లీలో చర్చిస్తలేదు. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? నేను ఒకటే ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా. ఫస్ట్ పాయింట్, ఓలా ఊబర్ బైక్ ఇల్లీగల్గా నడుస్తున్నాయి. అవి బంద్ చేస్తే మాకి కారోబారు బిజినెస్ అవుతుంది ఏదైనా ఒకటి. అది కాక ఫ్రీ బస్ పెట్టారు, దానికి మనకి సంబంధం లేదు. మనకు ఓలా ఊబర్ బైక్ బంద్ చేపిస్తే మాకు ఇల్లీగల్గా నడుస్తున్నాయి అవి. ఓలా ఊబర్ బైక్ ట్యాక్సీ బైక్ నడుపుకోమనండి, కానీ ఇల్లీగల్గా ఒకడు సాఫ్ట్వేర్ కంపెనీలో ₹1,00,000 జీతం, ₹1,50,000 జీతం ఉన్నది. అతను కూడా వాళ్ళు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఓలా ఊబర్ ఆన్ చేసుకుని వస్తున్నారు, ఆన్ చేసుకుని పోతున్నారు. మన ఆటో స్టాండ్లో ఆటోలు పెట్టుకొని గంటలు కూర్చుంటారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే కూడా ఒక 2 సవారీలు దొరుకుతున్నాయి. మన ఆటో స్టాండ్లో పర్మిషన్ కూడా, బస్ స్టాప్లో కూడా పర్మిషన్ ఇస్తలేరు, ఎక్కడ ఇస్తలేరు. మనకి ఏది మనకి చాలా ఇబ్బందిగా ఉన్నది. మన ఇంటి గడవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. పొద్దున పోతే సాయంత్రం దాకా ₹1,000 టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1,000 చేసుకుని ఇంటికి పోయేటాళ్ళం. ఇప్పుడు 400, 300 కూడా అవుతలేవు. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. సంవత్సరంలో గతంలో 12,000 ఇస్తా అన్న మీకు ప్రస్తుతం ఇట్లాంటి హామీలు కానీ మీకు నెరవేర్చలే, ఇంకా నెరవేర్చలేరా? మనకి ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వము ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కానీ ఈ 12,000 ఇస్తా అన్నాడు, ఒక సంవత్సరం అయిపోయింది, కానీ కాలక్షేపం చేస్తున్నారు. మొన్న 7వ తారీఖు ఆటో స్ట్రైక్ చేపిస్తే, ఆటో బంద్ అని చెప్తే నేను మాట్లాడతాను 10వ తారీఖు అని చెప్పి 10వ తారీఖు కూడా మంత్రివర్గం ఏది పిలువచ్చి మనకి ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. దాని గురించి మళ్ళీ మేము ఇది చలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టుకున్నాము. పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నారు కదా, వీళ్ళు అడ్డుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? మరి వీళ్ళు అడ్డుకుంటే అరెస్ట్ చేస్తారు. ఏం చేస్తాం, పోయి కూర్చున్నాం, వాళ్ళన్నా తిండి పెడతారు. మనకు రోడ్డు మీద వెళ్తే మనకి ఏ తిండి, ఏం మన కారోబార్ లేదు, ఏం లేదు. ఇంటికి పోతే మనకి భార్య పిల్లలకి ఏం పెట్టాలా, మనము పస్తులు పండుకున్న రోజులు కూడా ఉన్నాము. ఇప్పుడు ఇంటికి పోతే జైల్లోనే పెట్టి మనకి భోజనాలు పెడతారు. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా ఇట్లా బతికినాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అసలు పూర్తిగా బతుకులు ఆగం చేసింది. ఫ్రీ బస్ పెట్టింది ఆగం చేసింది కాక మళ్ళీ ఆటోలకు డీజిల్ ఆటోలు నడపొద్దు, ఏం నడపొద్దు, అవతలుకోండి అని మళ్ళీ ఇది ఒకటి తీసుకొచ్చిండు. మొత్తం ఆటోల కొట్టడమే ఆయనకు టార్గెట్ పెట్టుకున్నాడు. ఆయన ముందు ఆయన పదవికి
రాజీనామా చేయాలి, చేసి మా బతుకులు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకు అట్లా అంటావు? ప్రజాపాలన అందరికి మంచి అందిస్తున్నాను చెప్తున్నా కదా. ప్రజాపాలన కాదు సార్, ఇది గాడిద పాలన. గాడిదోళ్ళు చేసే పనులు ఇలాంటివి. ఆటోలు బతుకొద్దు, అక్కడ పోండి, ఫ్రీ బస్ పెడతాం, ఫ్రీ బస్ పెట్టి 12,000 ఇస్తానని ఇవ్వనే లేదు ఇంతవరకు. ఎవరు అడగాలి సార్? ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని మంచిగా కూర్చొని మాట్లాడుకుంటుంటారు, మంచిగా కార్లో తిరుగుతారు. రోడ్ల మీద వచ్చి ఆటోలు నడుపుకోమని ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క ఎమ్మెల్యేని. వాళ్ళకి తెలుసా ఆటోల బాధలు? అవుటాడుకోవాలంటే అడవిలో నడుపుకోవాలి సార్. ఎవరు ఎక్కుతారు? అడవిలో పోయి నడిపితే ఎవరైనా ఎక్కుతారా ప్యాసింజర్లు? వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆటో వాళ్ళని నడుపుకునే వాళ్ళని. 12,000 ఇస్తా అన్నాడు కదా. ₹1 ఇస్తలేదు ఇంతవరకు, ఏది లేదు. మా బతుకులు ఆగమున్నాయి, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎలక్ట్రిక్ ఆటోలు కొనిస్తా అంటాడు. ఎలక్ట్రిక్ కొనియమని సార్, మా దగ్గర పైసలు లేవు, దీనికే అప్పుల భారం, అప్పులతో బతుకుతున్నాం. కొనిస్తే నడుపుకుంటాం, మా దగ్గర పైసలు లేవు. ఇక ఫ్రీ బస్సులు పెట్టి కొద్దిగా ఇబ్బంది అయింది. ఎట్లాంటి ఇబ్బంది అవుతుంది? ఇక మాకు ఎట్లా అంటే మేము సిటీలో ఉండి ఇక వేస్ట్ అయిపోతుంది. ఎట్లా అంటే మాకు సిటీ పర్మిటే. ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆటోలు నడిపించుకుంటున్నారు. మాకు 2 వీలర్ ఓలా ఊబర్ 2 వీలర్స్ కూడా పెట్టేసిండ్రు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, రెంట్ కట్టడానికి ప్రాబ్లం అవుతుంది, రెంట్ కట్టడానికి ప్రాబ్లం అవుతుంది, పిల్లల్ని చదువులకు ప్రాబ్లం అవుతుంది, ఫీజులు కట్టలేక చాలా ఇబ్బంది. ఇంతకుముందు బాగుండే. ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఉస్తా బస్ పెట్టి. ఉస్తా బస్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉంది? మీరు ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మాకు ఆర్థికంగా సహాయం ఏం లేదు మాకు. సో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. సో మాకు అది ఏమో అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మాకు ఇన్సూరెన్స్ కూడా 7,000 8,000 ఉంది. సో ఆ ఇన్సూరెన్స్ కూడా మాకు చూసే అది ఫ్రీగానైనా. ఇంకోటి ఏంటంటే ఫిట్నెస్ ఉంది, పర్మిట్ ఉంది, అవి కూడా రేట్లు తగ్గిస్తే మాకు మంచిదని అనుకుంటున్నాం. 12,000 ఇవ్వకుండా మనకేం ప్రాబ్లం లేదు. మనకు ఆటో ఏం పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రీగా చేయాలి గవర్నమెంట్. ఇంకోటి అనేది 2 వీలర్ తీసేయాలి. ప్రభుత్వం మొత్తం ఆటోలను తీసేసే పనిలో ఉందనుకోవచ్చు పొల్యూషన్ వల్ల. అంటే మాది గ్యాస్ ఆటో కదా, గ్యాస్ ఆటో పొల్యూషన్ ఏం లేదు మాది. ఇప్పుడు డీజిల్ ఆటో కాబట్టి పొల్యూషన్ ఉంటాయి, మాది గ్యాస్ ఆటో కాబట్టి పొల్యూషన్ ఏం ఉండదు. మరి ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇప్పుడు నేను రేవంత్ రెడ్డికి అయినా ఇంకెవరికైనా చెప్పేది ఒకటే మాట ఏంటంటే, ఇప్పుడు మేము 5 లక్షలు పెట్టి బండి కొన్నప్పుడు, ఇప్పుడు లేదంటే మా పర్మిట్ అమౌంట్ ఉన్నా మాకు విత్ ఇంట్రెస్ట్ రిటర్న్ చేయండి, లేదంటే డిస్ట్రిబ్యూషన్ తీసేసి బైక్ మొత్తం క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక యాప్ వస్తుందని చెప్పిండు, యాప్ లేదు, ఏం లేదు. ఇది ప్రజాపాలన కాదు, ఇది దుర్మార్గం ఉంది మొత్తం. ప్రజాపాలన కాదు. ప్రజాపాలనలో అన్ని సక్రమంగా జరిగిన విధ్వంసాలు జరుగుతున్నాయి. ఏది డైలీ ఒక్క ఆటో డ్రైవర్ ఇంట్లో ఎవడో ఒక పూట తినాలి, ఒక పూట వండే పరిస్థితి ఉంది. అంతేగాక ఫైనాన్స్ కట్టుకునే అయితే లేదు, కారోబారు లేవు. మళ్ళీ ఇంత నమ్మి ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి మనకి చేసే ప్రజలకి ప్రజాపాలన ఇదే ఉంటుందా? ఇదేంది? మళ్ళీ న్యాయం చేయాలి. అలాగే ఒక మాట అయిపోయింది అంటే, పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మన రోడ్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా ఆలోచించాలి. ఎంతోమంది ఆటో డ్రైవర్లు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రావడానికి కారణం కూడా ఆటో డ్రైవర్ల హస్తం కూడా కొంతమంది. సో అర్థం చేసుకొని మళ్ళీ ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వండి, లేదంటే దీనికి ముందు వచ్చి అడగనే చాలా ఘోరంగా ఉంటుంది. డ్రైవర్లు ఏం తక్కువ కాదు, ఇప్పుడు తక్కువ మంది వచ్చారు కాబట్టి తక్కువతో నడుస్తుంది. లక్షల కొద్ది డ్రైవర్లు వస్తారు, మళ్ళీ ఆలోచించి ముందు అడిగేయాలని చెప్తున్నాను. నేను ఒక 10 years అయింది. మరి గత 10 సంవత్సరాలు ఎట్లుంది తెలంగాణ వచ్చిన తర్వాత? మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి చాలా ఇబ్బంది ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇది 2 వీలర్ అందరు 100% 2 వీలర్ అంతా వాళ్ళే నడిపిస్తారు. ఆటో వాళ్ళు ఏం అసలు ₹1 అందలేదు. ఇలా రేపు ₹1,00,000 ఉన్నవాడు కూడా 2 వీలర్ నడిపిస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఉన్నవారు. అదంతా 2 వీలర్ అంతా బంద్ చేపియాలి. ఇవి డిస్ట్రిక్ట్ ఆటోలు అంతా తీసి మనకి లోకల్ ఆటో వాళ్ళకి ఇది చేపియాలని నేను కోరుకుంటున్నాను. అంతే. సిటీ పర్మిట్ రైట్. ఇక్కడ ఇది పరిస్థితి అయితే ఏఐటీయూసీ ఆఫీస్ దగ్గర పూర్తిగా పోలీస్ బందోబస్తు నడవని వీళ్ళు కార్యక్రమాన్ని నిరసన తెలపడం జరుగుతుంది. అయితే ఆ ప్రస్తుతం ఒకవైపు అసెంబ్లీ నడుస్తున్నా, మరోవైపు ఇక్కడ ఆటో కార్మికులంతా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది. పూర్తిగా చూడాలి ఎంతవరకు వీళ్ళు అసెంబ్లీ ముట్టడిస్తారా, లేకుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి ఉందా, ఎలాంటి విషయాలను చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకు చేయాల్సి వస్తుంది? పూర్తిగా అసెంబ్లీ ముట్టడి ఎందుకు చేయాల్సి వస్తుంది? గతంలో కూడా ఎక్కడ కూడా ఆ సంవత్సర కాలంగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టినా సరే ప్రభుత్వం నుంచి ఆటో కార్మికులకు ఎటువంటి హామీలు కూడా ఇవ్వడం లేదు. మనం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒకవైపు అసెంబ్లీ నడుస్తుంది, ఈ రోజు దాదాపు 6వ రోజు అసెంబ్లీ నడుస్తుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎక్కడ కూడా ఆటో కార్మికుల సమస్యలు ముందుకు తీసుకొస్తారు. ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం రవాణా శాఖ మమ్మలను మోసం చేసిందనే ఈరోజు ముట్టడి కార్యక్రమం నిర్వహించినాం. మా సమస్యలు ఈ రోజుతో పరిష్కారం కాకపోయినా
నిరంతరం పరిష్కారమైనంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ప్రభుత్వం పైన అని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకవైపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మీరు ఎంచుకున్నారు, పెద్ద ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఇలా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకున్నారు. ఇలా హైదరాబాద్లో కాదు, వందలాది మందిని వేలాది మందిని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అయినా సరే మేము కార్యాచరణ, మేము పోరాటం ఆపొద్దని చెప్పి మేము ఇలా చేసినాము. మరో రూపంలో మరో పోరాటం చేస్తాం. ఏంటి ఈ రోజు 6వ రోజు అసెంబ్లీలో ఒకవైపు కేటీఆర్ అరెస్ట్ అని పెద్ద ఎత్తున న్యూస్ లో వైరల్ అవుతున్నా సరే మీ సమస్య ఎక్కడ కూడా ఆ ప్రభుత్వానికి చిన్న చూపుగా కనిపిస్తుంది, తెరపైకి ఎందుకు తీసుకొస్తారంటే ఏం చెప్తారు? ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ అబద్ధం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేమని చెప్పి వాళ్ళకి అర్థమై ఇక మమ్మల్ని మోసం చేసినా మేము అర్థమై మేము పోరాటంలో పోతున్నాం. మేము చేయలేమని అర్థమై వాళ్ళు కమ్ముడుకోరు, కానీ చేసిన దాకా వదిలిపెట్టామని మేము అనుకుంటున్నాం. మన పొన్నం ప్రభాకర్ కూడా మీతో చర్చలు జరుపుతాను పెద్ద ఎత్తున మాట ఇవ్వడం జరిగింది. ఆ చర్చలు విఫలమైనాయా సఫలమైనాయా? ఎక్కడ విఫలమైన? ఇప్పుడు ఈ పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వంగా వ్యక్తిగా చూస్తున్నాం మేము. అతను ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వ ప్రతినిధిగా ఇచ్చిండు, అమలు చేయలేదు కనుక ఇలా నిరసన కార్యక్రమం నిర్వహించినాం. మేము ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రోజు ఇక్కడ ఏటీయూస్ ఆఫీస్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఒకటే ఎంచుకున్నాడు, 90 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలన్నట్టుగా 90 అబద్ధాలు ఆడిండు, అధికారంలోకి వచ్చిండు. ఆయన సీటు కాపాడుకోనికి మరిన్ని 1000 అబద్ధాలు ఆడుతున్నాడు. కానీ ఆటో డ్రైవర్లతో పెట్టుకుంటే ఎట్లుంటుందో మేము చూపిస్తాం ముఖ్యమంత్రికి. అంత ఆశమాష ఉండదు, నిరంతరం ఆ కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వాన్ని వెంటాడి బదనాం చేసి తీర్థం ఇదే రేవంత్ రెడ్డిని. ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేయదలుచుకున్నారా ఇట్లా అంటే అసెంబ్లీ ముట్టడి? రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అనుకొని పిలిపిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా మీరు మీడియా ద్వారా తెలుసుకొని ఇలా అన్ని పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లే ఉన్నారు. అంటే ఇలా పోలీసుల రాజ్యం నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి అనేది క్లియర్గా మీ మీడియా ద్వారా తెలుసుకోవాలా, మీ జర్నలిస్టులు కూడా చూడాలి. ఇలా ఏ పోలీస్ స్టేషన్లో చూసినా ఆటో డ్రైవర్లే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం. ఇలా 2 నెలల నుంచి అరెస్టులు మొదలుపెట్టారు ఈరోజు. రైట్ అన్న, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారు? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది మీది? 35 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. 34 సంవత్సరాలు ఏ పార్టీ వచ్చినా 34 సంవత్సరాలు ఆటో డ్రైవర్ల జీవన వృత్తి చాలా బాగుండేది. ఈ 2024 సంవత్సరం 1 ఇయర్లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చి ఆటో డ్రైవర్లకు శాపంగా మారిండు. ఎందుకంటే మహాలక్ష్మి పథకము 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు. కానీ మేము మహిళలకు వ్యతిరేకం కాదు. ప్రత్యామ్నాయంగా ఆటో డ్రైవర్లకు జీవన వృత్తి ఖచ్చితంగా ఎంచుకొని ప్రభుత్వం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు జీవన వృత్తి కింద వాళ్ళు ప్రభుత్వం 12,000 హామీ ఇచ్చింది, నిజంగా 12,000 అందినాయి మీకు ఇప్పుడు సంవత్సరం కాలంలో? ఒకటి మీ మీడియా పరంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. సంవత్సర కాలం అంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మొన్న డిసెంబర్ 7వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది సార్. బంద్ పిలుపు ఇవ్వడంలో ఆయన ముందుకొచ్చి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేస్తుంది, సీఎం దృష్టి తీసుకుపోతాము, మీ సమస్యలు ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చి మీరు 7వ తారీఖు బంద్ను విరమింపజేయమని చెప్పానన్నారు. కానీ పొన్నం ప్రభాకర్ గారు విరమింపజేయండి, మీ సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు నిర్లక్ష్య ధోరణితోని ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కనీసము ఈ సంవత్సర కాలంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక ప్రాబ్లమ్స్తోని పిల్లలు పోషించుకోలేక, ఫీజులు కట్టలేక, ఫైనాన్షియల్ కట్టలేక, ఆర్థిక ప్రాబ్లమ్స్తో చనిపోవడం కూడా జరిగింది. కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ కార్మికుల కుటుంబాలను కనీసం ఓదార్పుతో వాళ్ళ కుటుంబాలను పరామర్శించిన నాయకులు ఎవరూ లేరు. అంటే మీరు ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్న సంవత్సర కాలంలో ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు ఎన్నో జరిపినా సరే ప్రతిసారి పోలీస్ నిర్బంధంలోనే జరుగుతుంది. ఈ స్వేచ్ఛాన్ని కోల్పోతున్నా మళ్ళీ తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందుల వల్ల ఇప్పుడు ఈ సంవత్సరమే ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,50,000 మంది చాలా దుర్భర జీవితాలు గడుపుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వము మానవతా దృక్పథాన్ని ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది, మేము దాన్ని స్వీకరిస్తున్నాము, స్వాగతిస్తున్నాం. కానీ ఆటో డ్రైవర్లకు వాళ్ళు 12,000 సంవత్సరానికి ఇస్తా అన్నారు. ఈ రోజులలో ఒక కుటుంబం అంటే భార్యాభర్తలు, 2 పిల్లలు బ్రతకాలంటే కనీసం రోజువారీ ఒక 500 సంపాదించే కుటుంబకు గడిచే పరిస్థితులు. అంటే రోజు 500 అంటే నెలకు 15,000 రూపాయలు అవుతుంది సార్. వాళ్ళు ప్రభుత్వమే ఇస్తున్నది 12,000 రూపాయలు సంవత్సరం కాదు, కానీ నెలకు 12,000 రూపాయలు ఇస్తే ఈ కుటుంబాలు కొంచెము
ఆ కుటుంబాన్ని పోషించుకునే ఇది ఏర్పడుతుందని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అన్న సంవత్సర కాలంలో ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు కావచ్చు, అధికారులను కలిసారు కదా, ఎక్కడైనా మీకు అనుకూలంగా హామీలు ఇచ్చినా అవి నెరవేర్చే ప్రయత్నం ఉన్నారనుకోవచ్చా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం? మాకు అనుకూలంగా ఎక్కడ కానీ ఒక హామీ ఇవ్వలేదు. కనీసం మా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు. మొన్న 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ను ప్రకటించినాము. కానీ దాన్ని కూడా చర్చల ద్వారా మీ సమస్యను పరిష్కరిస్తామని మోసం చేసి మా సమ్మె విరమింపజేసిరు. రాష్ట్రంలో పూర్తిగా మీరు ఎన్ని నిరసనలు తెలిపినా సరే, ఒకవైపు అసెంబ్లీ ముట్టడించినా సరే, ధర్నాలు చేసుకున్నారు, పూర్తిగా పోలీస్ నిర్బంధంలోనే మీ ఆటో కార్మికుల సమస్యలు కొనసాగుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు ఉదయం నిన్న నైట్ నుంచే పోలీసులు అందరూ అరెస్ట్ చేస్తారు. డిస్టిక్లలో ఎక్కడి డ్రైవర్లను అక్కడనే అరెస్ట్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం పోలీసులే ఉన్నారు. పోలీస్ స్టేషన్లో మొత్తం పోలీసులే ఉన్నారు, మన ఆటో డ్రైవర్లే ఉన్నారు. మొత్తం తెలంగాణలో 33 జిల్లాలలో పోలీస్ స్టేషన్లో మొత్తం ఆటో డ్రైవర్లే నిండిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు స్పందించకపోతే రేపు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ను ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఈ ఏఐటీయూసీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారు? ఇక్కడ నుంచి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఇంకొక 10-15 నిమిషాలలో బయలుదేరి అసెంబ్లీకి బయలుదేరుతాం. పూర్తిగా పోలీసులు కూడా ఎక్కడికక్కడ మిమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు కదా, ప్రభుత్వానికి ఇక్కడ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? మరి వెంటనే మాకు ఎన్నికల సమయంలో మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులను నిషేధించాలి. సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వాలి. మా సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి. లేకుంటే భారీ ఎత్తున ఇంతటితో ఆగము. భారీ ఎత్తున ఇంకా మేము మా ఎజెండా నిర్ణయిస్తాం. రైట్, ఇది పరిస్థితి. ఏఐటీయూసీ ఆఫీస్ దగ్గర ఇక్కడ నుంచి పూర్తిగా పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఆటో కార్మికులు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఆ ప్రభుత్వం ఇప్పటికైనా ఇలా సమస్యలను పట్టించుకొని వీళ్ళకి ఏదైనా సొల్యూషన్ చూపెడతా, లేకుంటే మీరు ఇట్లాగా నిరసనలు తెలుపుకున్నా సరే మేము పూర్తిగా ఏ విధంగా కూడా పట్టించుకోమని ఇట్లాంటి మన వైఖరిని కొనసాగుతున్న విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆటో కార్మికుల సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఆటో కార్మికులు కావచ్చు, ఇక్కడ ఏఐటీయూసీ ఆఫీస్ దగ్గర పూర్తిగా పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరుగుతుంది. మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఏఐటీయూసీ ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున సీఎం డౌన్ నినాదాలు చేయడం జరుగుతుంది కదా, సీఎంకి ఏం సూచన ఇవ్వదలుచుకున్నారు ఇక్కడ నుంచి? మీరు ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అవి ఇవ్వంటున్నాం. కార్మికులకు సంక్షేమ బోర్డు ఇస్తామని మీరే చెప్పారు. ఆటో మెయింటెనెన్స్ చేయడానికి 12,000 రూపాయలు మీరే ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వ కాలంలో పరిష్కారం కాని సమస్యలన్నీ మా ప్రభుత్వం పరిష్కరిస్తుంది, మాకు ఓట్లేమని చెప్పారు. మీకు ఓట్లేసాము, మీ పార్టీ గెలిచింది, సంవత్సర కాలం అయింది, సంబరాలు చేసుకుంటున్నారు, కానీ సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదని అడుగుతూ ఉన్నాం. అందుకోసమే చెలో అసెంబ్లీ. ఇలా మాటల గారడీ వద్దు, ఓట్ల కోసం రాజకీయాలు వద్దు, దొంగ రాజకీయాలు వద్దు, దొంగ హామీలు వద్దు. మీ రకంగా హామీలు ఇస్తే మాత్రం మీకు బుద్ధి చెప్తారు, మిమ్మల్ని గద్దె దించుతారు. గతంలో జరిగినటువంటి చరిత్ర ఇదే, భవిష్యత్తులో జరగబోయే చరిత్ర కూడా ఇదే. దాదాపు ఇది 6వ రోజు 7వ రోజు అసెంబ్లీ నడుస్తుంది. ఎందుకు అసెంబ్లీలో ఆటో కార్మికులు సంవత్సరం పాటుగా పడుతున్న సమస్యలు ఎందుకు వాళ్ళు చర్చిస్తలేరంటే ఏం చెప్తారు? ఇవాళ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలంటే బడ్జెట్ కావాలి. బడ్జెట్ కావాలంటే ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం దగ్గర ఆదాయం లేనప్పుడు, అది జమ కానప్పుడు ఎందుకు ఇస్తాని వాగ్దానం చేసినామని అడుగుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు అప్పు చేసింది కదా, వాళ్ళకి 1,71,557 కోట్ల అప్పు చేసినప్పుడు మరి నువ్వు ఎట్లా దీన్ని నడిపిస్తా అని చెప్పేసి నువ్వు చెప్పావు. అంటే అబద్ధాలే చెప్పావు, దొంగ రాజకీయాలు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఓట్ల కోసం ఇలా నాటకాలు ఆడిరు. ఇలా గద్దెనెక్కిన తర్వాత సమస్యలను విస్మరిస్తున్నారు. 6 గ్యారంటీలు, 421 వాగ్దానాలు అన్ని కూడా గంగలు కలిసిపోయే పరిస్థితి ఉంది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం ఇట్లాంటి నాటకాలు ఆడుతుందని ఒక పెద్ద ఆరోపణ చేస్తుంది. నిజం అనుకోవచ్చది? ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నది. దానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో అనేక రకాల సమస్యలు పరిష్కారమైనాయి, ప్రజల కోసం పనిచేసింది. కానీ ఇప్పుడు పని చేస్తా అని చెప్తున్నావు కదా, అందుకోసమే కదా మీకు ఓట్లేసింది. మరి ఎందుకు చేయాలి కదా అని అడుగుతున్నాం. ఇప్పుడు గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి తేడా ఉందంట. కాంగ్రెస్ పార్టీ అదే ఉంటుంది. అనేక రకాల ఇవాళ ఎవరైతే అధికారంలో ఉన్నారో వీళ్ళందరూ గతంలో వేరే వేరే పార్టీలలో ఉన్నోళ్ళే. ఇవాళ ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీలో పోతారు. గతంలో ఉన్న వాళ్ళు దొంగలు అంటారు, గతంలో ఉన్న వాళ్ళు ఇవాళ దొంగలు. ఇలా ఒక పార్టీ సిద్ధాంతం లేదు. ఎక్కడ ఓటు, ఎక్కడ సీటు వస్తే, ఎక్కడ వాళ్ళకు అధికారం ఉంటే అక్కడ జంప్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నది. ఇలా దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అయిపోయింది. అసెంబ్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా ఎక్కడ కూడా మీ సమస్యని ప్రస్తావించినట్టు అసెంబ్లీలో కనిపిస్తలేదు. ఇక ముందైనా ప్రస్తావిస్తారనే ఆలోచన ఉందనుకోవచ్చా? వాళ్ళు పరిష్కరిస్తారా, పరిష్కరించరా? పరిష్కరించకపోతే వాళ్ళకే నష్టం జరుగుతున్నది. పరిష్కరిస్తే డ్రైవర్ల సమస్యలు పరిష్కారం అవుతాయి. పరిష్కారం చేయకపోతే సంఘాలుగా మేము ఉన్నాం. ఇవాళ మేము అందరం ఆటో డ్రైవర్లమే, ఆటో సంఘాల నాయకులుగా ఎదిగాము, ఆందోళన చేస్తాము, పరిష్కరించుకుంటాం. ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది ముందు ముందు?
ఇక ఇప్పుడు చూసావు కదా చెలో అసెంబ్లీ కార్యక్రమం ఇప్పుడు పెట్టాము, రేపు మళ్ళీ ప్రకటిస్తాం ఏం చేయాలో. ఇలా సీఎం ఇంటి ముట్టడి చేయొచ్చు, లేకపోతే అసెంబ్లీ ముట్టడి చేయొచ్చు, లేకపోతే ఏదైతే సెక్రటరీ ఉందో సెక్రటరీ కూడా ముట్టడిస్తాం. యూనిటీ ఆటో డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. మా సదర్ సాబ్ సలీం గారు, ఎంఏ సలీం గారు ఇంతకు ముందు గాడి చాలా మీటింగ్లు పెట్టారు, ఇక్కడ ధర్నాలు చేశారు, కానీ ఏం సమస్య తీరగచ్చింది అది సీఎం గారు రేవంత్ రెడ్డి సీఎం గారు ఏం పట్టించుకుంటలేవు. హామీలు 12,000 ఇస్తా అన్నారు, 12,000 ఆటో రిపేర్ కోసం ఇస్తా అన్నారు. మన డిస్టిక్ బండ్లు కూడా బంద్ చేస్తా అన్నారు. బస్సుల గురించి కూడా వ్యాపారం తక్కువ అయిపోయింది డ్రైవర్లకి. అందుకోసం ఈ ధర్నా శంషాన్ బోర్డు కూడా ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అందుకోసం ఇక్కడ హిమాయత్ నగర్ వద్ద భారీ ర్యాలీతో 1,000 కొద్ది డ్రైవర్లు ఆటో డ్రైవర్లు వద్ద ఈ మీటింగ్ నడుస్తుంది, ధర్నా నడుస్తుంది. చలో అసెంబ్లీ చలో హైదరాబాద్ అని పెట్టాము. మేము 7 దాకా అయితే 8 దాకా వెళ్తాము, ధర్నాలు చేస్తాము, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మాట వినడం లేదు సీఎం గారు, మన పరిష్కారం తీరడం లేదు. ఎందుకంటే వాళ్ళకి వినబడడం లేదా, ఎందుకు ఆటోలకి ఎందుకు తక్కువ చూస్తున్నారు, ఓట్లు వేసుకున్న జనం నమ్మి డ్రైవర్లు గారు మా బాధలు కనిపించగచ్చిన వాళ్ళకి అందరి బాధల కోసం మేము పోరాడుతున్నాం. మా ప్రెసిడెంట్ గారు పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు పిలిచారు. 7th నాడు ధర్నాలు ఉండే, ధర్నా క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళ మాట నమ్మి మేము ధర్నా క్యాన్సిల్ చేసినాము. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకా మా తీరలేదు. మేము వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చినామండి. మార్నింగ్ నుంచి ఏదైతే మేము ఈ ధర్నా నిర్వహించుకుంటా ఉన్నాం, పొద్దుగాల నుంచే మా కార్మికులని అరెస్ట్ చేయడం జరిగింది. మన పాపన్ అనే కార్మికుని కూడా అరెస్ట్ చేసినారు. కావున ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాలు నెరవేర్చుకుంటే ఇటువంటి ధర్నాలు నిరసనలు ఉండవు. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టింది మాత్రమే మేము అమలుపరచమంటున్నాం. వేరేది మాకు మా కోరికలు కోరి లేని మేము సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా ఇక్కడ వందలాది మంది ఆటో డ్రైవర్లు వచ్చారు, వందలాది మంది పుట్టగొట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి తెలవాలి. గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇప్పుడు అమలుపరచామని చెప్తున్నాం. లేని ఎడల మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేస్తాం. అసెంబ్లీ జరుగుతూ ఉన్నది, మీ ప్రభుత్వం మీద ఖచ్చితంగా మచ్చబడుతుంది. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే నీకు రానున్న రోజుల్లో గుణపాఠం మేము చెప్తామని చెప్పేసి ఆటో సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం. రైట్, మనం చూస్తున్నాం పూర్తిగా ఏఐటీయూసీ కార్యాలయం ముందు పూర్తిగా పెద్ద ఎత్తున వీళ్ళ ఆందోళన కొనసాగడం జరుగుతుంది. మనం ఇంకొంతమంది ఆటో కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఆటో డ్రైవర్లు అంటే మా సంగతి అనేది మీకు తెలియకపోవచ్చు. మా ఆటో వాళ్ళని చూస్తే మీరు అందరు గవర్నమెంట్ అనేది నేర్చుకున్నారు. మీరు గవర్నమెంట్ ఒక ఆటోలు 20 ఏళ్ల చరిత్ర నుండి 40 ఏళ్ల చరిత్ర నుండి 20 రూపాయల పెట్రోల్ నుండి 15 రూపాయల పెట్రోల్ నుండి ఆటోలు నడుపుతున్నాం. మీ ఆటోలు మీ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యలే మాకు. మా కష్టపడి మా పెండాలతో కష్టం చేపించుకొని తాళీలు అమ్ముకొని మేము ఒక ఆటోలు తెచ్చుకొని మేము నడుపుతున్నాం. ఆ పర్మిషన్ ఇచ్చినది ఎవడు? నువ్వే గవర్నమెంట్. నువ్వు ఎందుకు ఇచ్చినావు ఆ పర్మిషన్? గత సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆటో కార్మికులు ఆటో యూనియన్ మొత్తం బంద్ చేయించారు ఆటోలు. మళ్ళీ మీరు డబ్బుకు అమ్ముడపోయి క్యాష్కి అమ్ముడపోయి గవర్నమెంట్ మొత్తం మీరు ఒక ఆటో వాళ్ళని బీద పుట్టాలు కొట్టాలని చూస్తారు. రేపు రాబోయే ఎలక్షన్లలో కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లలో కావచ్చు, మీరు చాలా దెబ్బతింటారు. మీరు అడగతిన బతుకొస్తారు, మీకు మాకు రాదు. ఒక ఆటో వాళ్ళని చూస్తే మీరు ఇలా నేర్చుకున్నారు. ప్రతి ఒక్క గవర్నమెంట్, ఒక పోలీసు కానీ, ఒక గవర్నమెంట్ కానీ, ఒక సీఎం కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఆటో డ్రైవర్ బతికితే ఆ ఆటో డ్రైవర్ రోజు కొంత మాటలు చెప్తే ఆ మాటలు బట్టి మీరు ఇలా ప్రపంచాన్ని తీసుకొచ్చారు. మా ఆటో వాళ్ళనే మీరు ఉన్నారు. ప్రపంచం వల్ల ఉన్నదంటే గల్లీకి ఒక ఆటో లేదు, పని నడవదు. ఇలా నువ్వు నీ కారు తిరుగుతున్నావు 99లో కాదు, ఇలా 30 ఏళ్ల చరిత్రలో నువ్వు కార్లో కాదు, నువ్వు ఒక సైకిల్ మీద తిరిగినావు, నడక మీద తిరిగినావు. అదే ఆటోలు మేము 30 ఏళ్ల నుండి 40 ఏళ్ల నుండి ఆటోలో తిరిగినాం, ఆటోలో తీసుకొచ్చినాం. మిమ్మల్ని ఇంట్లో కాడ దింపినాం. మీరు రూపాయి ఇచ్చినా తీసుకున్నాం, 5 రూపాయలు ఇచ్చినా తీసుకున్నాం. అది కూడా మీరు అడుకున్నారు మమ్మల్ని. మేము 10 రూపాయలు అడిగితే మా దగ్గర డబ్బులు లేవు, మేము 5 రూపాయలు ఇస్తామంటే కూడా మేము దింపి వచ్చిన చరిత్ర ఉంది. అదే రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇవాళ గతంలో ఇవాళ వచ్చినావు, నువ్వు రాజకీయంలో ఇవాళ వచ్చినావు. ఇలా ఎన్టీ రామారావు ప్రభుత్వంలో చూసినావు, కేసీఆర్ ప్రభుత్వంలో చూసినావు, రామారావు ప్రభుత్వంలో చూసినావు. వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవాలని చెప్పేసి మేము చెప్తున్నాం. కేసీఆర్ గారికి ఇవాళ కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా ఇటువంటి సరిగా తీసుకురాలి. మా ఆటోలకు పర్మిషన్ ఇచ్చిండు, మీటర్లు పెంచిండు, పెట్రోల్ రేటు కావాలంటే కూడా తగ్గించిండు. ఇలా నువ్వు ఎలక్ట్రిషియన్ బండి అంటున్నావు. ఎలక్ట్రిషియన్ బండి గురించి నీకేం తెలుసు రేవంత్ రెడ్డి గారు? ఎలక్ట్రిషియన్ బండి ఒక బ్యాటరీ పోతే 1,50,000. ఇలా ఉండే ఆటోలు, డీజిల్ ఆటోలు కానీ, గ్యాస్ ఆటోలు కానీ మాకు 10,000 రిపేర్ అయిపోతుంది. అదే ఎలక్ట్రిషియన్ బండి అంటున్నావు. నువ్వు తీసుకొని నడుపు, మీ అమ్మని నడిపావను, మీ నాయనని నడిపావను, మీ తమ్ముళ్ళని నడిపావను. ఒక బ్యాటరీ పోతే, ఎలక్ట్రిషియన్ బ్యాటరీ పోతే 1,50,000, ఒక పీసు పోతే 40,000. ఏది ఎలక్ట్రిషియన్ బండికి? అదే మా ఆటోలకి ఇప్పుడు నడిచే గ్యాస్ ఆటోలకు కానీ, డీజిల్ ఆటోలకు కానీ 50 రూపాయలతోటి పని అయిపోతుంది. 50 రూపాయలతోటి పని అయిపోతుంది. మా పొట్ట కూడా నడుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మేము ఏడికైనా సిద్ధం.
మిమ్మల్ని రోడ్డు మీదకి వస్తానంటే ఆగమయ్యేది నువ్వు, పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేది నువ్వు, మేము కాదు. మా ఆటో డ్రైవర్ల చరిత్ర తెలుసుకుంటే నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు తెలుసుకోనికి ఇంకా కాలేదు. నువ్వు ఒక్కటి సంవత్సరంలో తెలుసుకున్నావు అనుకున్నావు, తెలుసుకోలేదు. మా చరిత్ర దిగినావు అనుకో, రంగంలో దిగినావు అనుకో, చాలా పెద్ద చరిత్ర. ఎక్కడెక్కడ కాదు 190 జిల్లాలకి వెళ్ళి వచ్చినావు అనుకో, మా ఆటో జిల్లాలలో మొత్తం ఆగమవుతారని చెప్తున్నాం మేము. రేవంత్ రెడ్డి గారు వైపు సంవత్సరం నుంచి మహాలక్ష్మి ఉచిత బస్ ప్రయాణం కింద చాలా మంది మీ ఆటోకం ఇబ్బంది పడుతున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటే ఈ కార్యాచరణ? ఏది రాలేదు, ఆటోలు బస్సులు పెట్టినా కానీ మేము బాధపడలేదు. ఇలా 2 వీలర్ ఓలా ఊబర్ బంద్ చేయాలని కోరుతున్నాం మేము. రైట్, మనం చూస్తున్నాం ఏటీసీ కార్యాలయం నుంచి అసెంబ్లీ ముట్టడికి ఇక్కడ ఉన్న ఆటో కార్మికులు కావచ్చు, లేకపోతే ఆటో కార్మికుల యూనియన్ ఆ సంఘాల నాయకులు కావచ్చు, పూర్తిగా పెద్ద ఎత్తున ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఎక్కడైతే విజువల్స్ తో మనం చూస్తున్నాం, పూర్తిగా ఆ పెద్ద ఎత్తున ఆటో కార్మికుల యూనియన్ ఆ నాయకుల సంఘాలను కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. బలవంతంగా అసెంబ్లీ ముట్టడించే కార్యక్రమంలో పూర్తిగా తోపులాట జరగడం జరుగుతుంది. ఇక్కడ మనకు పూర్తిగా చూడొచ్చు, ఇక్కడైతే పోలీసులు ఆ తోపులాటలు కూడా ఆటో కార్మికులు కింద పడడం జరిగింది. పోలీసులు కూడా ఏదైతే ఆ ఆటో కార్మికులకు సంబంధించిన నాయకులను ఆ పోలీస్ వెహికల్స్ ఎక్కించడం జరుగుతుంది. మనం ఇక్కడ పూర్తిగా విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే ఆ నిరసన తెలిపిన వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని జరుగుతుంది. చూద్దాం ఆటో కార్మికులను ఎంతవరకు వీళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తారనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం. ఎందుకంటే గత సంవత్సర కాలంగా వీళ్ళు పూర్తిగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఎందుకు మా సమస్యలు పరిష్కరిస్తలేరు, ఎందుకు అసెంబ్లీలో కూడా మా సమస్యల గురించి మాట్లాడతలేరు ఆ విషయాలు కూడా వీళ్ళు ఆ తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. పరిస్థితి అంటే ఇక్కడ మీడియా వాళ్ళని కూడా కొంతమందిని సో ఇది పరిస్థితి ఏంటి అంటే పూర్తిగా ఆటో కార్మికుల నాయకులు కావచ్చు, లేకపోతే ఆటో కార్మికులు రోడ్ల మీద పడుకొని పూర్తిగా నిరసన తెలపడం జరుగుతుంది. మనకి వీళ్ళు ఏదైతే రోడ్ల మీద పడుకొని మరి వీళ్ళు నిరసన తెలపడం జరుగుతుంది. ఏటీసీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర సంఘాల నాయకులు కావచ్చు, కార్మిక సంఘాల నాయకులు కావచ్చు, పూర్తిగా నిరసన తెలపడం జరుగుతుంది. మనం చూడొచ్చు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని వాళ్ళని ఆ పూర్తిగా వెహికల్స్లలో ఎక్కించి తీసుకెళ్లిన ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సీఎం డౌన్ డౌన్ నినాదాలు అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తూ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. చూద్దాం. హామీలను అమలు చేయాలని ఈరోజు కార్యక్రమాలతో పెట్టడం జరిగింది. డౌన్ డౌన్ ట్రాన్స్పోర్ట్ మాకు అమలు చేయాలి, మా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేంత వరకు. రైట్, ఇది పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్న ఆటో కార్మికులు కూడా సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరుగుతుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని వాళ్ళని వాళ్ళ వెహికల్స్ ఎక్కించుకొని తీసుకుపోవడం జరుగుతుందని ఆ విషయాలు మనకు విజువల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆటో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు మీటర్ ఛార్జీలను వెంటనే పెంచాలి. ఇదే మా డిమాండ్ సార్. మనం చూస్తున్నాం వాళ్ళ ఆటో కార్మికులకు ఒకవైపు ఏ విధమైన హామీలు కూడా కల్పించకుండా ఇంకోవైపు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆటో కార్మికులు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళతో పాటు నాయకులను కూడా పెద్ద ఎత్తున గందరగోళంగా ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఇప్పుడైనా అసెంబ్లీలో వీళ్ళ సమస్యను చర్చిస్తారా, లేకుంటే ఇలానే వదిలేస్తారా అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం. మనం ప్రస్తుతం ఏటీసీ కార్యాలయం దగ్గర హిమాయత్ నగర్ ఇక్కడ నుంచి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో వీళ్ళు బయలుదేరిన సమయంలో పోలీసులు పూర్తిగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. నాయకుల్ని కావచ్చు, ఆటో కార్మికుల సంఘాల నాయకులు, లేకపోతే ఆటో కార్మికులందరినీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కెమెరామెన్ కిరణ్ తో పవన్, మిరా టీవీ, హైదరాబాద్.